హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో ఇంటర్మీడియట్ బైపీసీ తర్వాత ఎటువంటి కోర్సెస్ చేస్తే స్టూడెంట్స్కి బెటర్ ఫ్యూచర్ ఉంటుందన్నది డిస్కస్ చేద్దాం. సో మనకి ఇంటర్మీడియట్ ఎవరైతే బైపీసీ కంప్లీట్ చేసి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసిన వాళ్ళకి 3 టైప్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్టెస్ ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా డిఫరెంట్ కోర్సెస్లో వారు జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూసుకున్నప్పుడు అయితే ఇక్కడ నీట్ అని, అలాగే ఎంసెట్ అని, ఐక్యార్ అని తీసుకుంటాం. ఈ త్రీ టైప్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్టెస్ ఉంటాయి. ఓకే, ఈ 3 టైప్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ చూసుకున్నప్పుడు నీట్ అన్నది ఏంటంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది ఎంసెట్ అంటే ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఐకార్ అన్నది ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్. సో ఈ 3 టైప్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా స్టూడెంట్స్ అనేవాడు డిఫరెంట్ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీట్ ఎగ్జామ్ ఎవరైతే మంచి ర్యాంక్ వచ్చి క్వాలిఫై అవుతారో వాళ్ళకి అందరికీ కూడా మెడికల్ సీట్ సంబంధించి కేటగిరీ ఏ, కేటగిరీ బి కింద డివైడ్ చేసి గవర్నమెంట్ అయితే వాళ్ళకి సీట్ అయితే అలొకేట్ చేస్తుంది అనమాట. సో ఇందులో కొన్ని బ్రాంచెస్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూద్దాం. ఎంబీబీఎస్ అన్నది బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. అలాగే ఎంబీబీఎస్ మనకు నీట్ ద్వారా క్వాలిఫైన్ ఎంబీబీఎస్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉండాలంటే వాళ్ళు పీజీ కూడా చేస్తే వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. అంటే ఎండీ కూడా చేస్తే బెటర్ ఫ్యూచర్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ బిహెచ్ఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ. బిఏఎంఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేద అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ. బీఫామ్ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ. బీటెక్ ఇక్కడ గమనించగల విషయం ఏంటంటే ఎంపీసీ చేస్తేనే ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది అన్నది కాదు. కొన్ని డిగ్రీస్ కూడా ఇంజనీరింగ్ డిగ్రీస్ కూడా బైపీసీ చేసిన వాళ్ళు కూడా అవకాశాలు ఉన్నాయి. అందులో బయోటెక్నాలజీలో వాళ్ళకి బీటెక్ డిగ్రీ ఇవ్వడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే బీఈ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ డిగ్రీ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే బీడిఎస్ అన్నది బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సైన్స్ అనమాట. అంటే దంత వైద్యులకు సంబంధించింది బీడిఎస్ అనే కోర్సు చేయడానికి అవకాశం ఉంది. అలాగే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ అంటే బీపీటీ కోర్స్ అంటారు. సో ఈ కోర్సెస్ కూడా మనం ఈ బైపీసీ ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారో ఈ కోర్సెస్ చేయడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఒక్కొక్క డిపార్ట్మెంట్ నుంచి మేజర్ డిపార్ట్మెంట్లో ఈ బైపీసీ చేసిన వాళ్ళు ఎటువంటి కోర్స్ చేస్తే వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్న దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ ఫారెన్సిక్ సైన్స్ అనమాట. ఇది ప్రజెంట్ డేలో ఫారెన్సిక్ సంబంధించి బెటర్ ఫ్యూచర్ ఈ కోర్సెస్లో కానీ స్టూడెంట్ కానీ కోర్సెస్ కంప్లీట్ చేస్తే మాత్రం డిపార్ట్మెంట్లో బెటర్ ఫ్యూచర్ అనడానికి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో మనకి ఫారెన్సిక్ సైన్స్లో తీసుకుంటే బీఎస్సీ ఫారెన్సిక్ సైన్స్ అని, అలాగే బీఎస్సీ ఇన్ లైఫ్ సైన్స్ అండ్ కెమిస్ట్రీ అండ్ ఫారెన్సిక్ సైన్స్ అని, అట్లాగే ఫారెన్సిక్ సైన్స్లో డిప్లొమా కూడా ఉంది అండ్ బ్యాలిస్టిక్స్ అండ్ ఫింగర్ ప్రింట్స్ సంబంధించి. అట్లాగే సైబర్ క్రైమ్స్ ఇప్పుడు సిఐడి అవ్వచ్చు, ఏసీబీ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు బయోమెట్రిక్ అన్నది మ్యాండేటరీ ఫీల్డ్ అయిపోయింది. సో ఇటువంటి ఫారెన్సిక్ సైన్స్లో కానీ వాళ్ళు డిగ్రీ కానీ డిప్లొమా కానీ చేస్తే ఇటువంటి డిపార్ట్మెంట్లో మంచి అవకాశాలు, మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. అలాగే కంప్యూటర్ ఫారెన్సిక్స్ అని డిప్లొమా చేయడానికి, అలాగే పోలీస్ పర్సనల్ అంటే సిఐడి సంబంధించి, ఏసీబీ సంబంధించి, ఇట్లాగా సిబిఐ సంబంధించి ఇలాంటి డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళు ఈ డిప్లొమా కానీ ఈ డిగ్రీ కానీ చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది ఫారెన్సిక్ సంబంధించి డిపార్ట్మెంట్ సంబంధించి కోర్సెస్ ఇవి. నెక్స్ట్ వచ్చేసరికి జియాలజీ సంబంధించి. సో జియాలజీలో కూడా మనకి కొన్ని కోర్సెస్ ఉన్నాయి. అలాగే బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఆక్వాకల్చర్ కూడా బెటర్ ఇప్పుడు మంచి అవకాశాలు ఉన్న కోర్స్ అనమాట. ఇది ఫిషరీ అండ్ మైక్రోబయాలజీ సంబంధించి. అలాగే అడ్వాన్స్డ్ జియాలజీ అండ్ బయోటెక్నాలజీ సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్లో ఉంది. అలాగే బ్యాచిలర్ సైన్స్ అండ్ జియాలజీలో కూడా ఉంది. అలాగే బ్యాచిలర్ సైన్స్ హానర్స్ అండ్ యానిమల్ బయోటెక్నాలజీ సంబంధించి కోర్సెస్ కూడా, అంటే జువాలజీ సంబంధించి ఈ జువాలజీ కోర్సులో ఈ 4 టైప్స్ ఆఫ్ డిగ్రీస్ కూడా మనకి గవర్నమెంట్ కోర్సెస్ మంచి కాలేజీలో మంచి ఇన్స్టిట్యూట్లో కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట.
నెక్స్ట్ బయోటెక్నాలజీ సంబంధించి మంచి కోర్సెస్ అయితే ప్రజెంట్ మంచి మంచి యూనివర్సిటీస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ బిఈ ఇన్ బయోటెక్నాలజీ అంటే ఇంజనీరింగ్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీలు కూడా మనం ఈ బైపీసీ చేసిన వాళ్ళు అవకాశం అయితే ఉంది. అలాగే ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ అండ్ బీటెక్, అలాగే బ్యాచిలర్ సైన్స్ ఇన్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫార్మేటిక్స్, అలాగే డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ. ఇటువైపు డిగ్రీ చేయొచ్చు, ఇటువైపు బీటెక్ చేయొచ్చు, బీయూ చేయొచ్చు, అదేవిధంగా డిప్లొమా కూడా చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇది బయోటెక్నాలజీ సంబంధించిన సబ్ గ్రూప్స్ అయ్యి. నెక్స్ట్ అగ్రికల్చర్, మనం ఆల్రెడీ చెప్పాము ఐకార్. సో ఐకార్ అన్నది ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనం అంటే ఇండియన్ కౌన్సిల్ అగ్రికల్చర్ రీసెర్చ్లో ఇందులో కానీ మంచి ర్యాంక్ వస్తే మాత్రం మంచి మంచి యూనివర్సిటీస్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. సో అగ్రికల్చర్ సంబంధించి ప్రజెంట్ గవర్నమెంట్ జాబ్స్ సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, సో ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అయితే అగ్రికల్చర్స్లో ఉన్నాయన్నమాట. ఒకసారి చూసుకుంటే మనకి అగ్రికల్చర్ సంబంధించి బీఎస్సీ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ అని, అలా విధంగా బీఎస్సీ బయోకెమిస్ట్రీ అండ్ అగ్రికల్చర్ కెమిస్ట్రీ, అలాగే క్రాప్ సైకాలజీ, అలాగే ఎంటమాలజీ, బీఎస్సీ ఇన్ అగ్రానమీ, అలాగే బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్ మెట్రాలజీ, అలాగే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ, అలాగే ఆనర్స్ ఇన్ అగ్రికల్చర్ అండ్ బ్యాచిలర్ సైన్స్ ఇన్ అగ్రికల్చర్, ఎకో అండ్ ఫార్మ్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్, ఇలాగా డిఫరెంట్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్స్ డిపార్ట్మెంట్ సంబంధించి ఇలా సబ్ గ్రూప్స్ అన్నది మంచి మంచి యూనివర్సిటీస్, అలాగే మంచి మంచి ప్రైవేటు కాలేజీలు కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇటువంటి దాంట్లో కూడా బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ జియాలజీ. సో జియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. అలాగే బీఎస్సీ ఇన్ హానర్స్ ఇన్ జియాలజీ, అలాగే బ్యాచిలర్ సైన్స్ ఇన్ జియాలజీ, పీజీ డిప్లొమా ఇన్ జియాలజీ అంటే గ్రౌండ్ వాటర్ సంబంధించి, అలాగే ఎన్విరాన్మెంటల్ జియాలజీ, అసలు ఇంజనీరింగ్ జియాలజీ. సో ఇది కూడా మంచి నార్త్ సైడ్ కూడా ఎటువంటి ఈ సంబంధించిన ఈ కోర్సెస్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి అవ్వచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్లు అవ్వచ్చు, ఈ కోర్సెస్ సంబంధించి కూడా మంచి ఉద్యోగాలు అయితే రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ అనేది రీసెర్చ్, ఇప్పుడు ఒక సైంటిస్ట్, అలాగే కోవిడ్ టైంలో కూడా ఎక్కువ మనకి ఈ కోర్సెస్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా మంచి ఆపర్చునిటీస్ అయితే రావడం జరిగిందనమాట. సో ఈ మైక్రోబయాలజీ సంబంధించి కూడా ఒక సైంటిస్ట్, ఒక మెడికల్ ల్యాబ్ సైంటిస్ట్ సంబంధించి కూడా మనకి ఈ మైక్రోబయాలజీ చేసిన స్టూడెంట్స్కి అయితే మంచి అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మైక్రోబయాలజీ, అలాగే డిప్లొమా ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ, అలాగే క్లినికల్ ప్యాథాలజీ, అలాగే హానర్స్ ఇన్ మైక్రోబయాలజీ, బ్యాచిలర్ సైన్స్ అండ్ మైక్రోబయాలజీ. అంటే ఈ మైక్రోబయాలజీలో డిప్లొమా చేయడానికి ఉంది, అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీ చేయడానికి కూడా ఉందన్నమాట. సో ఈ మైక్రోబయాలజీ సంబంధించిన కూడా మంచి యూనివర్సిటీలో మంచి కాలేజీలో కూడా సీట్ వస్తే మాత్రం తప్పనిసరిగా మంచి ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ అన్నమాట. అలాగే నవేడేస్ ఫుడ్ టెక్నాలజీ సంబంధించి కూడా మంచి కోర్సెస్ అన్నీ కూడా ఇది మనం ఈ బైపీసీ చేసిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి ఉందన్నమాట. సో అలాగే ఇందులో మనకి బ్రాంచెస్ చూసుకుంటే బీఎస్సీ ఇన్ ఫుడ్ ప్రిజర్వేషన్స్ అండ్ ప్రాసెసింగ్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, అలాగే ఫుడ్ స్టోరేజ్ అండ్ ప్రిజర్వేషన్స్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, అలాగే బీఎస్సీ ఇన్ ఫుడ్ టెక్నాలజీ అండ్ బయోకెమికల్ ఇంజనీరింగ్ అని, అలాగే డిప్లొమా ఇన్ ఫిష్ అండ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ, షుగర్ టెక్నాలజీ, ఇలాగా ఈ ఫుడ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి డిఫరెంట్ టైప్స్ ఆఫ్, అలాగే బ్యాచిలర్ సైన్స్ ఆఫ్ డిగ్రీస్ ఉన్నాయి, అలాగే డిప్లొమా చేయడానికి కూడా కొన్ని ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈ ఫుడ్ టెక్నాలజీ సంబంధించిన ఈ బ్రాంచెస్లో కూడా మంచి అవకాశాలు అయితే ప్రజెంట్ డేస్లో ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ కొన్ని మిస్లినియస్ గ్రూప్స్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. ఇప్పుడు బైపీసీ కంప్లీట్ చేసిన వాళ్ళకి మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే డిఫార్మసీ లేదా బీఫార్మసీ అన్నది ఎక్కువ చేసే ఉంది కాబట్టి అవి కూడా ఒకసారి చూద్దాం. ఫార్మా డి డిఫార్మసీ ఆర్ ఫార్మా డి, ఇది కూడా చేసిన మెడికల్ షాప్ టైప్ కింద ఒక సర్టిఫికేట్ రావడం కూడా జరుగుతుంది అనమాట. అలాగే నర్సింగ్, బీఎస్సీ నర్సింగ్, ఇప్పుడు ప్రజెంట్ బీఎస్సీ నర్సింగ్ కూడా మంచి అవకాశాలు ఉన్నదన్నమాట. మంచి హాస్పిటల్స్ అవ్వచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అవ్వచ్చు, గవర్నమెంట్ హాస్పిటల్ అవ్వచ్చు, ఇంటి నర్సింగ్ చేసిన వాళ్ళు కూడా మంచి ఆపర్చునిటీ, మంచి
శాలరీ ఇచ్చి కూడా తీసుకుంటున్నారు. కాబట్టి బీఎస్సీ నర్సింగ్ ఈ కోర్సెస్ కూడా మంచిది. అలాగే వెటర్నరీ కోర్స్ కూడా మంచి కోర్సెస్ అనమాట. సో ఇది కూడా చేయడానికి అవకాశం ఉంది. అలాగే లైఫ్ సైన్స్ అని, ల్యాబ్ టెక్నీషియన్స్, అలాగే రేడియాలజీ టెక్నీషియన్స్, ఆప్థమాలజీ టెక్నీషియన్స్, యానస్థోషియా టెక్నీషియన్స్, డయాలిసిస్ టెక్నీషియన్స్, ఇది కూడా మంచి అవకాశాలు ఉన్న కోర్సెస్ అనమాట. సో ఈ కోర్సెస్ కూడా చేసిన ఇది ఒక ఒకేషనల్ కోర్సెస్ కాబట్టి వెంటనే మన తొందరగా సెటిల్ అవ్వడానికి అవకాశం ఉన్న మంచి కోర్సెస్ అనమాట. నెక్స్ట్ వీటితో పాటే మనకి ఎట్లాగా మన ఆర్ట్స్ గ్రూప్ కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. అంటే బీకామ్ చేయొచ్చు, అలాగే బీబీఏ, అలాగే గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్లో కానీ ఆంటర్ప్రెన్యూర్లో కానీ చేయడానికి, మనం ఆంటర్ప్రెన్యూర్ ఒక చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి కూడా ఈ బైపీసీ చేసిన వాళ్ళు తప్పనిసరిగా ఇవి కూడా అంటే బీకామ్ కూడా చేయడానికి ఆర్ట్స్ గ్రూప్లో జాయిన్ అవ్వడానికి కూడా అవకాశం ఉందన్నమాట. సో ఈ విధంగా ఇంటర్మీడియట్ బైపీసీ ఎవరైతే కంప్లీట్ చేశారో నేను చెప్పిన ఈ పైన వీడియో ప్రకారంగా ఇందులో ఈ గ్రూపులు మీకు నచ్చిన గ్రూపులు ఎంచుకుని దానికి సంబంధించిన అవుట్పుట్ ఎట్లా ఉంటుంది, దానికి సంబంధించిన తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుందనే ఉద్దేశంతో డిస్కషన్ చేసుకుని మంచి యూనివర్సిటీలో మంచి కాలేజీలో జాయిన్ అవ్వండి. మీకు అందరికీ బెటర్ ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, 10 మందికి యూజ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ ఆనంద.